నిజామాబాద్ వాసుల కల సాకారమైంది. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ అరవింద్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. बहुत बहुत आपका धन्यवाद और आभार हम सब मानते हैं यहाँ पे। जी यहाँ पे खुशियों की बहार हो रही है। ప్రాధాన్యతతో ఒక మంచి వ్యక్తి పల్లె గంగారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యగుప్తా గారికి, రాకేష్ రెడ్డి గారికి, మిగతా నాయకులకు అందరూ కూడా, ప్రజల రైతులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ శుభ సందర్భంలో, శుభ గడియల్లో ఈరోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ చాలా మంది గతంలో అనేక మంది పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ ప్రాంతంలో ఉండే, దాదాపు దాఖలాలు పోలే. కానీ ధర్మపురి అరవింద్ గారు ఆ రోజు అగ్రిమెంట్ రాసిచ్చి ఎట్టి పత్రలో ఇవాళ తప్పకుండా నేను సాధిస్తా అని చెప్పిన తర్వాత చాలా మంది హేళన చేశారు, నవ్వుకున్నారు. చాలా మంది సాధ్యమా అని చెప్పి చాలా మంది హేళన చేశారు. కానీ అరవింద్ గారు ఓపికతోని, సంయమనంతోని మీ అందరి యొక్క సమక్షంలో, మీ అందరి తరఫున ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వానికి ప్రాధాన్యత చెప్పిన తర్వాత పీయూష్ గోయల్ గారు ఒక అడుగు ముందుకేసి ఎట్టి పత్రం మనం సాధిస్తామని చెప్పి ఈరోజు సాధించడం నిజంగా చాలా సంతోషం. ధర్మపురి అరవింద్ గారికి నిజంగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే పసుపు బోర్డు ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఇలా నూతన వంగడాలు కానీ, ఉత్పత్తిని పెంచే ప్రక్రియలో కానీ